వందే మాతరం అనేది కేవలం ఒక గీతం కాదని విప్లవ అస్త్రమన్నారు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు. బ్రిటిష్ సామ్రాజ్య వెన్నులో వణుకు పుట్టించి స్వాతంత్ర పోరాటంలో భారతీయులందరినీ ఏకం చేసిందని చెప్పారు. ఖమ్మంలో ఘనంగా వందే మాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పాత బస్టాండ్ సర్కిల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా దేశభక్తితో మారుమోగింది. విద్యార్థుల్లో, యువతలో దేశభక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కోటేశ్వరరావు. నేటి విద్యార్థులు రేపటి పౌరులు ఎదిగి నాటి త్యాగదనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. वंदे मातरम वितरम मातरम वंदे मातरम वितरम मातरम वंदे मातरम वितरम मातरम वंदे मातरम जय जय भारत माता की जय। वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ఒక దమనకాండను భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద మరి అణచివేతకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈ అణచివేతను, బ్రిటిష్ పరిపాలన యొక్క దుర్మార్గాలను ఖండించాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఈ 150 సంవత్సరాల వందే మాతర ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి వందే మాతర 150 సంవత్సరాల ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ దొంతు జ్వాలా నరసింహారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక సరైనటువంటి నినాదం లేకుండా, ఒక సరైనటువంటి మార్గదర్శకం లేకుండా మరి పనిచేస్తున్నటువంటి సందర్భంలో అట్లా కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఒకే ఒక ఉద్యమం నడవాలి, దానికి ఒక నినాదం ఉండాలి అనేటటువంటి ఆలోచన చేసి శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు 1975వ సంవత్సరంలో ఈ వందే మాతరం అనేటటువంటి గీతాన్ని రచించడం జరిగింది. ఎప్పుడైతే వందే మాతరం అనేటటువంటి నినాదాన్ని భారతీయులు మాట్లాడడం మొదలుపెట్టారో భారత ప్రజలు ఈ వందే మాతర ఉద్యమ స్టార్ట్ అయ్యి 150 సంవత్సరాలు అయినా కానీ ఆ యొక్క వందే మాతరం అని మనం నినాదించినప్పుడు మన యొక్క శరీరము, తనువు, మనసు అంతా కూడా జాతీయ భావంతో పులకిస్తుంది. ఇలాంటి 150 సంవత్సరాల జయంతి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి గ్రామాన వందే మాతరం నినాదం ఉద్రోహించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఖమ్మంలో వందే మాతరం యొక్క కన్వీనర్ నల్లగట్టు ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కో కన్వీనర్ బోయినపల్లి సురేష్ గారు
సుంటేల విద్యాసాగర్ గారికి, ఒకలంక సుబ్రహ్మణ్యం గారికి, వీరభద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి జిల్లా పదాధికారులకి, మండల గారికి మరియు ఉపాధ్యాయులకి, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక పదం యావత్ భారతదేశాన్ని గడగడ లాడించినటువంటి గొప్ప పదం, పాలకులని వెన్నులో వణుకు పుట్టించినటువంటి గొప్ప పదం వందే మాత్రం. ఈ వందే మాత్ర స్ఫూర్తితో ప్రతి ఒక్క భారతీయుడు ఇది నా నేల, ఇది నా భూమి, ఇది మా సొంతం, దీన్ని ఆక్రమించుకునే హక్కు ఏ పరాయి దేశస్తుడికి లేదు, మా యొక్క భూమి మీద, మా తల్లి మీద సర్వాధికారం మాదే, ఇతరుల పెత్తనం చెల్లదు అని ఉవ్వెత్తున ఉప్పొంగినటువంటి ఉద్యమం ఈ వందే మాత్రం ఉద్యమం. ఈ పదంతో ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతదేశం కోసం ప్రాణం సైతం తృణపాయంగా త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి ఆనాటి ఉద్యమకారులందరూ కూడా, స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరు కూడా మన తరఫున ఘనమైన నివాళి సమర్పిస్తూ, ఈ యొక్క భావి భారత పౌరులు కూడా ఆనాడు వారు మన దేశం మీద పరాయి దేశం ఎంచుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉందని ఆనాడు బ్రిటిషులపై తిరగబడి దేశంకి స్వతంత్రం కోసం పోరాడిన త్యాగదనుల యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క వందే మాత్రాన్ని ప్రతి పల్లెకి గడప గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా మరింత ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే